హలో అండి. ఈరోజు టాపికొచ్చేసి ఉగాదికి గోల్డ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇది ఓన్లీ మధ్యతరగతి ఆడవాళ్ళకి మాత్రమేనండి. ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ కూడా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఆ ఎర్న్ చేసిందంతా మీరు గోల్డ్ ఎలా కొనుక్కోవాలనేది నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం మరి. ఉగాది అంటే కొత్త సంవత్సరం గదా! ఈ కొత్త సంవత్సరంలో మనం ఏది మొదలుపెట్టినా అది మంచిగా జరుగుతుందని చాలా నమ్మకం ఉంటుంది. కాబట్టి మీరు ఈ సంవత్సరం ఈ ఉగాదికి మీరైతే గనక గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడూ కూడా మనము సంపాదించిన డబ్బుల్ని మనము ఏదో ఒక దాని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఉండాలండి. కాబట్టి మీరు గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ ఇప్పుడైతే చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. మనకు కొన్ని ఇంట్రెస్ట్ ఉంటాయి కదా! అంటే ఉగాదికి చేస్తే ఇలా ఉంటుంది, మంచి జరుగుతుంది అని. అలాంటి నమ్మకాలు ఉండేటప్పుడు గోల్డ్ మీద మీరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికైతే ట్రై చేయండి. ఎప్పుడూ గూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ అనేది మనకు లాభమైతే ఇస్తుంది కానీ నష్టమైతే తీసుకురాదండి. ఇప్పుడు గోల్డ్ రేట్ తగ్గినా కూడా మళ్ళీ మనకు పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. కాబట్టి మీకు ఇప్పటి నుంచి గోల్డ్ మీద అయితే ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఇది చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఉగాది రోజే ప్రతి నెల అంటే ఉగాది వచ్చిన మంత్‌కు ఆ ఉగాది రోజు నుంచి స్టార్ట్ చేసి ఆ నెల అయిపోయేలోపు 1 గ్రాము, హాఫ్ గ్రామ్ తీసుకోవడము. లేదు అంటే మళ్ళీ వచ్చే ఉగాది వరకు అమౌంటల్లా అంటే సేవ్ చేసుకొని ఆ అమౌంట్‌కు ఒకటేసారి గోల్డ్ అది తీసుకోవడము. ఇంకా కాదు అంటే ప్రతి నెల ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ప్రతి నెల కొన్ని కొన్ని గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవడం అనేది చేసుకోవచ్చు. ఇక దానికి మనం మనీ ఎలా సేవ్ చేసుకోవాలి అంటే మీరు రోజు ఒక 20, 30, ఒక 100, 50 అంటే మీరు ఎర్న్ చేసే దాన్ని బట్టి ఆ అమౌంట్‌ను సేవ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా సంవత్సరానికి లేకపోతే 1 మంత్‌కు అంటే మీ అమౌంట్‌ని బట్టి ఉంటుంది కదా! మీకు గోల్డ్ కాయిన్ ఎంతొస్తుందనే దాన్ని బట్టి ఇప్పుడు 1 గ్రామ్ నుంచి కూడా ఉన్నాయి కాబట్టి ఈజీగా అయితే మీరు కొనుక్కోవచ్చు. ఇక మనకు వచ్చిన అమౌంట్‌ను మనం ఎలా సేవ్ చేసుకొని గోల్డ్ కొనుక్కోవాలంటే ఒక రూల్ అయితే ఉందండి. 10% అలాగే 30 అలాగే 50% రూల్ అయితే పాటిస్తే మనం మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. అలాగే గోల్డ్ మీద కూడా ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మీకొచ్చే సాలరీలో నుంచి 10% అనేది సేవింగ్స్‌కి పెట్టేసుకోండి. అలాగే ఒక 30% అనేది కోరికలు. అలాగే ఒక 50% వచ్చేసి నిత్య ఖర్చులు. అంటే మీరు సంపాదించే దాంట్లో నుంచి 100% మీరు సంపాదించే దాంట్లో నుంచి ఒక 50% వచ్చేసి నిత్యావసర ఖర్చులకైతే పెట్టుకోండి. అలాగే ఒక 30% వచ్చేసి కోరికలు. కోరికలు అంటే నిత్యావసర ఖర్చులు అంటే మీరు డైలీ ఇక వాటికి పెట్టాల్సింది అంటే ఫీజులు గానీ, డైలీ కరెంట్ బిల్లు, రెంట్లు, పాల బిల్లు ఇవన్నీ కావే. కోరికలొచ్చేసి ఇవి మనకు ఒక సినిమాకెళ్ళాలని, ఒక డ్రెస్ కొనుక్కోవాలని కొన్ని కోరికలుంటాయి గదా! వాటికి పెట్టే ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఇది. అంటే వాటికి పెట్టే ఖర్చు. ఇక సేవింగ్స్ వచ్చేసి 10% లేకపోతే 20%. మాక్సిమం 10% అయినా పెట్టడానికి ట్రై చేయండి. ఇక ఇలా చేస్తే మీరు ఈ 10% సేవింగ్‌తో మీరు గోల్డ్ కొనుక్కోవచ్చు. మనకు కొంచెం ఖర్చులు తగ్గించుకుంటే ఈజీగా అయితే గోల్డ్ అయితే కొనుక్కోవచ్చండి. ఒకేళ మీరు 10% సేవింగ్ మొత్తం గోల్డ్ మీద అయితే పెట్టొద్దు. ఇప్పుడు 10% అంటే ఒక 10,000 అనుకోండి. ఆ 10,000ను మీరు ఒక 5,000 గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్, ఒక 5,000 సిల్వర్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. అప్పుడు మీకు ఏదైనా కొంచెం తగ్గినా, ఎక్కినా కూడా మనకు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. మాక్సిమం సిల్వర్ కంటే గోల్డ్ అయితే 100% బెస్ట్ అండి. కానీ ఎప్పుడు కూడా మనం సేవింగ్ చేసిన దాన్ని మనం రిటర్న్ చేసుకోవాలి కాబట్టి ఒకటి దాని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయకూడదు. 2, 3 దాని మీద ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయాలి. ఇక గోల్డ్ వచ్చేసి మీరు నగలు అంటే ఆహ్, ఆభరణాలలాగా చేసుకోవచ్చు. లేకపోతే కాయిన్స్, బార్స్ అలా ఈటీఎఫ్‌లు అవి కూడా ఉంటాయి కదా! వాటిలాగా కూడా చేసుకోవచ్చు. ఇక ఇంకా వచ్చేసి అయితే ప్రతి నెల కొంచెం అమౌంట్ మనం సేవ్ చేసుకొని గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని చెప్పాను కదా! అది ఆ అమౌంట్ మనం పక్కన పెట్టామనుకోండి. అంటే ఇంట్లో ఒక సైడ్ పెట్టేసామనుకోండి. మనకు ఖర్చులొచ్చేస్తాయి. ఆ ఖర్చులకు మనం ఆటోమేటిక్‌గా అమౌంట్ అనేది మనం యూజ్ చేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా మీరు ప్రతి నెల గోల్డ్ స్కీమ్స్ అనేవి ఉంటాయండి. ఆ స్కీమ్స్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. అంటే మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్‌ని తగ్గట్టు మీరు 11 మంత్స్ కట్టేసారనుకోండి గోల్డ్ స్కీమ్స్‌లలో. ఇక 12 మంత్స్‌కొచ్చి ఇంకొక నెల వచ్చేసి వాళ్ళు వేసి మనకు ఎంత గోల్డ్ సెట్ అయిందనేది చూసుకొని దాంట్లో మనం ఒక జ్యువెలరీ అనేది తీసుకోవాల్సొస్తుంది. మనకదైతే మీకు వస్తువులు కావాలి అనుకునే వాళ్ళకు అంటే ఒక నెక్లెస్ కానీ, ఒక బ్యాంగిల్స్ కానీ ఏమీ లేవు మా దగ్గర అనుకునే వాళ్ళు ఇలా స్కీమ్స్ కట్టి మీరైతే గోల్డ్ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఇక మాకన్నీ ఉన్నాయి కానీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం అనుకుంటే గోల్డ్ కాయిన్స్ అండ్ బార్స్ తీసుకుంటే చాలా మంచిదండి. ఈజీగా అయితే మీరు మనీ అనేది సేవ్ చేసుకొని అలా అయితే కొనిపెట్టుకోవచ్చు.
ఇప్పుడొచ్చేసి ఒకవేళ మీరు గోల్డ్ మీద అంటే కొనుక్కోవాలనుకున్నారనుకోండి, ఈ మంత్ కొన్నారనుకోండి 3000 ఒక గ్రామ్ ఉందనుకోండి. ఇక మనకు 6 మంత్స్ తర్వాత అదే 1 గ్రామ్ కాయిన్ వచ్చేసి 6000 అయితుంది. ఈజీగా అవుతుందండి. 6000 అయితే గనక మీకు ఎంత లాభం వస్తది? 3000 అయితే లాభం వచ్చినట్టే కదా! మీరు అదే 3000 అమౌంట్‌ని మీరు పర్స్‌లో కానీ, ఒక పోస్ట్ ఆఫీస్‌లో పెట్టినా కూడా మీకు ఇంత బెనిఫిట్ అయితే రాదు. కాబట్టి మీరు అందుకే బంగారం మీద ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయాలి. ఇంకో విషయం ఏందంటే డబ్బులు మన దగ్గర ఉన్నాయి అనుకోండి ఆటోమేటిక్‌గా ఖర్చయితే అవుతూ ఉంటాయి. కాబట్టి గోల్డ్ మీద అయితే ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేస్తే మంచిది. గోల్డ్ కాయిన్స్ గానీ, చిన్నగా ఇప్పుడు 1 గ్రామ్, 2 గ్రామ్స్ గూడా మనకు దొరుకుతున్నాయండి. మీరు అసలుకు మీకు ఎంత గోల్డ్ కావాలి? ఇప్పుడు మీకు ఒక 10 గ్రామ్స్ గోల్డ్ కావాలి. ఈ 1 ఇయర్ లోపు మీరు సేవ్ చేసుకుంటాము అనుకున్నారనుకోండి. ముందుగా ఒక బుక్‌లో రాసుకోండి. ఒక 10 గ్రామ్స్ ప్రతి నెల నేను ఇంత అమౌంట్ సేవ్ చేయాలి. నేను ఇంత గోల్డ్ కొనుక్కోవాలి అని మీకు ఒక లెక్క ప్రకారం అయితే రాసుకోండి. రాసుకోవడంలో అసలు తప్పే లేదు. దానికి తగ్గట్టు మీకు ఇలా ఒకసారి రాసుకొని మనం మనీ అనేది సేవ్ చేయాలని మైండ్‌లో ఆలోచన వస్తే మీరు ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి దగ్గర మీరు అడ్జస్ట్ అవుతూ ఉంటారండి. అలా లేకుండా ఏం ప్లానింగ్స్ ఏం లేకుండా అయ్యో! నేను బంగారం కొనలేకపోతున్నాను. పిల్లలకు అవసరం ఉంది. నాకు రేపొద్దున అవసరాలకు ఉపయోగపడాలి కదా! డబ్బు సేవ్ కావట్లేదు అంటే కాదు. కాబట్టి మీరే ఒక ప్లానింగ్ ఏదైనా మన మైండ్‌లో ఉండేదానికంటే బుక్ మీద పెడితే మనకి ఈజీగా క్లారిటీగా అర్థమవుతుంది. మీరు ఇలా డేట్ యేసుకొని రాసి పెట్టుకుంటూ ఉన్నారనుకోండి, కంపల్సరీ ఓకే. నేను ఈ నెల 1 గ్రామ్ కొనాలి అంటే ఎంత సేవ్ చేయాలి? ఇప్పుడు బంగారం ఎంత రేట్ ఉంది? నేను ఎంత సేవ్ చేయాలని మీకు అయితే ఆలోచన వస్తుంది. దాని ప్రకారం కంపల్సరీ సేవింగ్ అయితే చేస్తారండి. ఇదైతే గ్యారంటీ. నేను కూడా అలాగే చేశాను. ఎప్పుడు కూడా మన మైండ్‌లో ఆలోచించుకుంటూ ఉంటే గాని అది కుదరదండి. బుక్ మీద అంటే పెన్‌తో రాసి మనం బుక్ మీద మన కళ్ళెదురుగా కనిపిస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా అవి చేస్తూ ఉంటాము. మనకు రూ. 10, రూ. 20 కదా అనుకుంటాం ఖర్చు. కానీ ఆ 10, 20 మనకు నెలకొచ్చేలోపు రూ. 300 అవుతుంది. అంటే ప్రతిరోజు మీరు ఒక రూ. 10 ఖర్చు పెడితే 30 డేస్‌కొచ్చేసరికి 300 అయితే అవుతుంది. అలా మీరు 1 ఇయర్‌లో ఎంత అమౌంట్ వేస్ట్ చేస్తారు చెప్పండి. అలా ప్రతి ఒక్క దానికాడ మీరు చూసుకొని ఖర్చు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనీ అనేది మనం సంపాదించడం ఎంత ఈజీగా ఉంటుందో, అలాగే ఆ మనీని మనం సేవ్ చేయడం అంతకంటే కష్టంగా ఉంటుందండి. మీరు ఒక 50,000 సంపాదించినా దాంట్లో ఒక 10% కూడా ఒక 10,000 కూడా మీరు సేవింగ్ చేసుకోకపోతే ఎలా చెప్పండి. కాబట్టి మీరు సంపాదించిన దాంట్లో నుంచి సేవింగ్ చేయడం బెస్టు. కొంతమంది సేవింగ్ చేసినా కూడా, ఆ సేవింగ్ చేసిన అమౌంట్‌ని అలాగే పెట్టేసుకుంటూ ఉంటారండి. అలా కాకుండా దాన్ని డబల్ అయ్యే విధంగా చూసుకోవాలంటే గోల్డ్ మీద, స్థలాల మీద, సిల్వర్ మీద ఈటీఎఫ్‌లు ఉన్నాయి కదా! ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్‌లు అలా వాటి మీద పెడితే మనకు డబల్ అయితే అవుతుంది. అంతే తప్ప మీరు ఎంత సేవింగ్ చేసినా ఇప్పుడు మీరు ఒక 500 సేవింగ్ చేశారనుకోండి. ఆ 500 అక్కడే పెట్టేసుకుంటే అది ఏం కాదు. అలా కాకుండా మీరు అది సిల్వర్ తీసుకోవడము అలా తీసుకుంటే కనీసం ఒక 500 పెట్టి ఒక ముక్కరాయి తీసుకున్నా కూడా అది మీకు రేపొద్దున ఎక్కువ రేట్ అయితే అవుతుంది. అలా ఏది వేస్ట్ కాకుండా అయితే ఉంటుందండి. కాబట్టి మనం సేవింగ్ చేసిన అమౌంట్‌లో నుంచి ఎప్పుడు కూడా మనకు డబల్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఇంట్లో పెట్టుకొని ఒక హుండీలో ఏసి పెట్టుకుంటే ఏమీ రాదు. కాబట్టి మీరు గోల్డ్ అనేది మనం మనీ అనేది సేవ్ చేసుకోవాలని మైండ్‌లో ఉంటే ఆటోమేటిక్‌గానే మనం మనీ ఫస్ట్ సేవ్ చేసేస్తాము. ఆ సేవ్ చేసిన అమౌంట్‌ని గోల్డ్ మీద అయితే ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోండి. ఎప్పుడూ కూడా మన లైఫ్‌లో ఎన్నో టార్గెట్స్ ఉంటూ ఉంటాయి. అలాగే గోల్డ్ మీద కూడా మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి. పెట్టుకొని మీకు ఎన్ని గ్రాములు కావాలి, మీరు 1 ఇయర్‌కి ఎన్ని గ్రాములు కొనగలం మనం. కాబట్టి ప్రతి నెల ఎంత కొనగలము, ప్రతి నెలకు మనకి ఎంత అమౌంట్ కావాలి అని ఒక లెక్కేసుకొని కొనుక్కోండి. ఇలా మీరు ఒకేళ ప్రతి నెల 1 గ్రామ్ కొనలేకపోయినా 3 మంత్స్‌కి ఒకసారి 1 గ్రామ్ కొనొచ్చు కదా! అలా ఈజీగా కొనుక్కోండి. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనీ సేవింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎప్పుడూ కూడా మనీ అనేది సేవ్ చేసుకుంటూ ఉండాలండి. అలా అని పిసినారిగా ఉండొద్దు. మన అవసరాలను తీర్చుకుంటూ వేస్ట్ ఖర్చులు పెట్టకుండా నేను నెక్స్ట్ ఒక వీడియో అయితే చేస్తానండి. మనీ సేవింగ్ గురించి ఒక స్టోరీ రూపంలో అయితే నేను ఎక్స్‌ప్లనేషన్ చేస్తాను. మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకు అంటే డైరెక్ట్‌గా ఇలా చెప్పేయడం కంటే ఒక స్టోరీ రూపంలో చెప్తే మీకు కూడా హౌస్ వైఫ్స్‌గా ఉంటూ కూడా మీరు మనీ అనేది ఎలా సేవ్ చేసుకోవచ్చు. రూపాయినే కదా అనుకోని ఆ రూపాయిని ఖర్చు పెట్టేసుకోవడం వల్ల కూడా మనకు మనీ అనేది సేవింగ్ అయితే కాదు. నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. మీకు ఈజీగా మనీ అనేది ఎలా సేవ్ చేసుకోవాలనేది తెలుస్తుంది. కాబట్టి ఇక ఇలా అయితే మనీ సేవింగ్ అనేది ఎవరికైనా ఇంపార్టెంట్ అండి. ఎంత సంపాదించినా ఏముంది మనీ సేవ్ చేసుకోకపోతే. కాబట్టి కంపల్సరీ అయితే ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి.